ఈ ప్రపంచంలో విలువైనది, గొప్పది, ఎంతో మంచిది ప్రేమ. ప్రేమ అంటే ఏంటో ప్రేమించుకున్న వాళ్ళకి తెలుసు. ఈ ప్రపంచంలో ఎవరికే కష్టాలున్నా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఉన్నాయి. అందుకే చావడానికి వెళ్తున్నాను. మనుషుల మీద నమ్మకం పోయింది. నాకు బ్రతుకు బరువు అనిపించింది. ఈ రోజుతో ఈ ప్రపంచానికి నమస్కారం. నా చావుకి ఎవరు బాధ్యులు కారు. నాకు 34 కష్టాలు ఉన్నాయి. మీరు చనిపోవడానికి వచ్చారా? అంటే మీరు కూడానా? మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? మాది పక్కనే ఉన్న పల్లెటూరు. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నాకున్న 15 ఎకరాల భూమి కోసం నా మేనమామ వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేశారు. ఇంట్లో అన్ని పనులు నేనే చేసేదాన్ని. నా ఆస్తి మాత్రం వాళ్లే అనుభవించేవారు. మా చిన్న మేనమామ ఒక పెద్ద రౌడీ. ఇప్పటికే 2 పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళిద్దరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నన్ను వాడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే నేను వేరే పెళ్లి చేసుకుంటే నా ఆస్తి వాళ్లకు దక్కదని వాళ్ళ భయం. వాళ్ళు ఏనాడు నన్ను ప్రేమగా చూడలేదు. ప్రతిరోజు వాణ్ణి పెళ్లి చేసుకోమని బలవంత పెట్టేవారు. కాదంటే నన్ను తిట్టి కొట్టి చిత్రహింసలు పెట్టేవారు. ఆ నరకంలో ఉండలేక చావాలనిపించి వచ్చేసాను. ఇంత చిన్న విషయానికి చనిపోవాలా? మీ ప్రాబ్లం ఏంటి? మా నాన్న చిన్నప్పుడే పోయారు. మా అమ్మ నన్ను పెంచింది. 10 ఎకరాల పొలం ఉంది. అదే మాకు ఆధారం. నేను ఎంసీఏ చేశాను. బాబ్జీ గాడు నా చిన్నప్పటి నుంచి స్నేహితుడు. దుబాయ్లో ఉంటున్నాడు. ఏడాదికి ఒకసారి మా ఊరు వచ్చేవాడు. వాడిని చూస్తే మాకెంతో ఆనందం వేసేది. నన్ను కూడా దుబాయ్కి వచ్చామన్నాడు. కాస్త డబ్బు ఖర్చు అవుతుందని చెప్పాడు. నా దగ్గరకు వస్తే లక్షలు లక్షలు లక్షలు. వాడి మాటలు నమ్మాను. అమ్మ వద్దుంటూనే ఉన్న పొలం మీద 5 లక్షలు తెచ్చి వాడి చేతిలో పోశాను. వైజాగ్లో వాడు ఏజెంట్ నాకు చెప్పాడు. 6 నెలలుగా ఇక్కడే ఉంటున్నాను. వాడు మోసం చేశాడన్న విషయం కాస్త ఆలస్యంగా తెలిసింది. హెల్ప్లెస్. మనుషుల మీద నమ్మకం పోయింది. నాకు ఆత్మాభిమానం. మళ్ళీ ఈ మొహాన్ని మా అమ్మకు చూపించలేను. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి కదా. చూడండి, నా ప్రాబ్లం నాకు సీరియస్. దయచేసి నాకు ఏదో సలహాలు ఇవ్వద్దు. నేను మీకు ఇవ్వను. అసలు మీరు ఎవరు, నేను ఎవరు? ఇక్కడ చద్దామని వచ్చాం. చద్దాం రండి. 5 5 5 5 4 3. వెయిట్. దూకటానికి ధైర్యం చాలటం లేదు. ఓ పని చేస్తాను. నేను మిమ్మల్ని తోసేసి తర్వాత దూకుతాను. తర్వాత మీరు దూకకపోతే నా ఇష్టం అండి. మనసు మార్చుకుని ఇంటికి వెళ్ళిపోతాను. మీకు ఎందుకండి? నేను మిమ్మల్ని తోసేసి వెళ్ళిపోతే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. నన్ను తోసేసా? చాలా లోతుంది. కింద పడితే ఏమవుతావు? ఇదిగో ఈ రాయిలాగే దొల్లుకుంటూ వెళ్తాం. ఆల్టర్నేటివ్ ఏమీ లేదా? రైలు పట్టాల మీద తలెట్టేద్దామా? అమ్మో భయం. మెడంతా కట్ అయిపోయి వద్దు. పోనీ ఊరిపోసం చచ్చిపోదామా? గిలిగిలా గింజుకొని ఊపిరాడకుండా కష్టం. పక్కనేగా సముద్రం, దూకేద్దామా? నాకు ఈతొచ్చు. త్వరగా చావలేను. ఓహో, ఓ పని చేద్దాం. చెరువు గుప్పుడు స్లీపింగ్ పిల్స్ మింగేద్దాం. స్లీపింగ్? నిద్ర పడుతుంది, సుఖంగా ప్రాణాలు పోతాయి. మనకి ఏం బాధ తెలియదు. సరేనా? సరే వదలండి, రండి. చూసారండి, అందరూ బాగానే ఉన్నారు. మరి మనకే ఎందుకే కష్టాలు? నాకు తల్లిదండ్రి ఉంటే నేను కూడా హాయిగా ఉండేదాన్ని. చాలా దారుణంగా పెంచారండి నన్ను. ఏనాడు అసలు ప్రేమగా మాట్లాడిందే లేదు. అరే, కనీసం ఒక పీచు మిఠాయి కూడా కొనివ్వలేదు. ఇప్పుడు తింటున్నారు మీరు పీచు మిఠాయి. థ్యాంక్స్ అండి. ఎలాగో చచ్చిపోతున్నావు. నీకేమైనా తీరని చిన్న చిన్న కోరికలున్నాయా? ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి తందూరి చికెన్ తినాలని ఉంది. అయితే వెళ్దాం పదండి. డబ్బులు లేవు. ఈ గొలుసు తాకట్టు పెడితే? చచ్చా, నా కోసం ఈ గొలుసు వద్దు. ఇది నాది కాదు, మా అమ్మది. ఎలాగో అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాగా. ఇదేనండి నా రూము. మీ రూమ్ బాగుందండి.
ఎలాగో పోతున్నాం కదా, బాగుంటాయేంటి బాగోపోతే ఏంటి? రండి. నా చావుకెవరూ బాధ్యులు కారు. నాకు 34 కష్టాలున్నాయి. ఏమండి, చచ్చిపోదామా? జారోయ్, ఎలా ఉన్నావు? 5 లక్షలు పట్టుకెళ్ళా, ఉద్యోగం ఏమైంది? ఉద్యోగం అలాగే ఉంది, 5 లక్షలు మాయమయ్యాయి. తిండి సరిగ్గా తింటున్నావా? ఇదిగో ఇప్పుడే మింగాను. బుధవారం మీ మేనమామ వస్తున్నాడు. ఏ రైలుకి వస్తాడో తెలియదు. వెళ్ళి రైలు స్టేషన్ లో తగలాడు. అప్పటిదాకా నేను ఉంటే కదా. నాకు ఉద్యోగం వచ్చిందండి. రేపు ఫస్ట్కే జాయిన్ అవ్వాలి. 20,000 జీతమా? ఇది లేకే చచ్చిపోవాలనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు నేను బతకాలి. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. దేవుడు ఇలా మనల్ని చావాలని రాశాడు. మీరు బ్రతకండి. చనిపోతే మళ్ళీ పుడతావా? ఏమో. మళ్ళీ పుడితే కలుద్దాం. ఏ? మీరు నాకు బాగా నచ్చారు. ఐ లవ్ యూ. మిమ్మల్ని ఒకసారి కౌలించుకొని చచ్చిపోవచ్చా? మీ పేరేంటి? శ్రావణి. మీ పేరు? నీకేం పోయే కాలం వచ్చింది రేవా? అసలు నువ్వు పట్నం ఎందుకు వచ్చావు? సరే వచ్చావు, 5 లక్షలు తగలెట్టావు, నోరు మూసుకుని ఇంటికి వచ్చేయచ్చు కదా. ఈ సావడాలేంటి? సరే సర్దామనుకున్నాడు ఒకటే సావలు కానీ పక్కన అదే వస్తుంది. నిన్ను కుమ్మేద్దామని వచ్చిన రౌడీలు కూడా కంటి మీద కొనుక్కు లేకుండా రాత్రి నింబగళ్ళు నీకు సేవ చేస్తున్నారు. మహర్జాతకం రా నీది. రండి, మీరు మా వాడిని కొట్టించడానికి పింజారి విధవల్ని తీసుకురాకపోతే మా వాడు మాకు దక్కేవాడు కాదు. దాందే ఉందండి, ఒక్కొక్కసారి ఎమోషన్ లో తీసుకున్న డెసిషన్స్ కూడా ప్లస్ అయిపోతాయి. అంతే. డాక్టర్ గారు, నాతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ? ఆ అమ్మాయి తాలూకు ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయారండి. ఆ అమ్మాయి ఎక్కడ ఉందన్న విషయం వాళ్ళకి తెలిసింది. మీరు సూసైడ్ అటెంప్ట్ చేసి ఇది 3వ రోజు అండి. ఆ? మీరు చనిపోవాలనుకున్న 2వ రోజే పేపర్లో వచ్చింది. లవ్ ఫెయిల్ అయ్యి ఒక యువజంట ఆత్మహత్య యత్నం అని. అది చూసి వాళ్ళు ఎవరో వచ్చారు, తీసుకెళ్లిపోయారు. అడ్రస్ తెలీదండి. మాయా, నాకు అమ్మాయి కావాలి. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇప్పటిదాకా సావు, ఇప్పుడు వెంటనే పెళ్లి. నీరసంగా ఉన్నావు కాబట్టి వదిలేసిన కానీ కొడితే హాస్పిటల్ అవుతూ పడతావు. రే, ఇవాళ లాస్ట్ డేటు, అర్జెంటుగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. పదరా. సార్, టెలిగ్రామ్ సార్. ఏమైంది సార్? అమ్మకి సీరియస్ అంటారా? అయ్యో, నేను వెంటనే బయలుదేరా. వేటాడి తాగి తలకు పోసుకుని నీ బాబు 50 ఎకరాలని 10 ఎకరాలు చేశాడు. నువ్వు మరీ బాగా చదివి 10ని 5 చేసావు. నీ ఉద్యోగం కోసం 5 ఎకరాల మీద 5 లక్షలు అప్పు చేశాను. ఈ పెళ్లి చేసుకుంటే గానీ అప్పుదేరు. పత్రికలు కూడా పనిచేశాక నువ్వు ఈ పెళ్లి చేసుకోని అంటున్నావు. ఏంట్రా చూపు? ముసలిది బ్లాక్ మెయిల్ చేస్తుందనా? పిచ్చి నా కొడక. అమ్మ, నువ్వు తప్ప నాకు ఎవరున్నారే? సరే, నీ ఇష్టం వచ్చినట్టే కానీ. ఒరే, మీరేం చేస్తారో నాకు తెలియదురా. ఈ పెళ్ళి అయిపోవాలి, మనమే ఆపేమన్న విషయం మామూలు తెలియకూడదు. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి రా. ఆ సంగతి మాకు వదిలే, మేము ఆపుతాం కదరా. అన్నయ్య గారు రండి. ఏమమ్మా? పెళ్లి కూతురు స్నానం చేయించారా? అదేమిటమ్మా, స్నానం చేయించకుండా ఎలా ఉంటాం? 4 గంగాళాలు ఇడిపోసి కుందనం బొమ్మలా తయారవుతోంది. పెళ్లి కూతురింటి ఇలా ఉందా?
ఇది ఖచ్చితంగా ఆపసిన పిల్లరోయ్, లేకపోతే ఆడి జీవితం కుక్కలు చెప్పిన ఇస్త్ర అయిపోద్ది. అన్నం పోతులు మేపినట్టు మేపుతున్నారా లోపల శ్రావణి చాలా బాగా ఎరా నానిగా? తయారవుతుంది. వచ్చేసావేంటి? మరి రావేంటి ఊళ్ళో పెళ్లి కుక్కలు కూడా ఆవిడని ఎవడెవడో వచ్చేస్తున్నాడు. నా దగ్గర ఉండి అన్ని పనులు చూసుకోవద్దా? ఆహా. కాకపోతే అల్లుడు గారికి పాపం వచ్చేస్తే అవును ఎడావిళ్ళ పడి అల్లుడు గారి సంగతి మర్చిపోయానేంటి? అల్లుడు, అల్లుడు, రేయ్, రేయ్. అల్లుడు. వీడెవడ్రా పెళ్లి కొట్టుకుని ఇక్కడ పెట్టుకొని అటెళ్తాడేంట్రా? ఈ చీర మీ బాబాయ్ పంపించాడమ్మా. పెళ్ళైనాక ఇద్దరు ఇంటికి రండమ్మా. మొన్న నాతో చనిపోవాలనుకున్నా నా శ్రావణి, నువ్వు ఎక్కడున్నా వచ్చే, నువ్వు లేకుండా నేను బతకలేను, నేను పెళ్లి చేసుకుంటాను. ఇట్లు సుబ్రహ్మణ్యం. నేను చెప్పానే, అతనే నా కోసం పేపర్లో యాడ్ ఇచ్చాడు. నా మాట విని ఇంట్లో నుంచి పారిపో. నీ సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళు. ఏం భయం లేదు, జాగ్రత్తగా వెళ్ళు. డ్రైవర్ జాగ్రత్త. కట్టిన బంత దీంట్లోనే పెట్టానే, ఇప్పుడు కనపట్టలేదే. ఈవిడ ఇంకా పెద్ద యాక్టర్ ఎక్కువే. మీ యాక్టర్లు కాదండి, నా మాట నమ్మండి. ఆ సంగతి అక్కకి చెప్పండి. ఎల్లుండి తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా. మాట తప్పరుగా. ఎందుకు తప్పుతారక్క? ఎల్లుండి ఇస్తామంటున్నారు కదా, ఎల్లుండి ఖచ్చితంగా ఇచ్చేస్తారు కదా. తప్పకుండా ఇస్తానండి. ఒరే సుబ్బి, ఎల్లుండి నీ పెళ్లి పేటలకి వచ్చాయి. వీడు మళ్ళీ వచ్చాడు. మా అమ్మాయి పారిపోయిందని బాధపడకల్లుడు. ఆ పక్క పెళ్ళడు నువ్వు మళ్ళీ వచ్చాడే బాబు. అల్లుడు, మా శ్రావణి చాలా మంచిది, తప్పకుండా తిరిగి వస్తుంది. ఏం పేరు చెప్పావు? శ్రావణి అల్లుడు. ఎక్కడా శ్రావణి? ఇల్లు ఎక్కడా? శ్రావణి ఇల్లు తెలీదా? రాలుడు నేను చూపిస్తా. ఓరే మీరు ఎక్కడ ఉన్నాను రా. ఈ పేపర్ చూసి అక్క వెళ్ళిపోయింది. ఎవరమ్మా? సుబ్రహ్మణ్యం గారు లేరా అండి? లేడమ్మా, ఊరెళ్ళాడు. ఎప్పుడొస్తారండి? ఆ సుబ్రహ్మణ్యం మేనమామ నాకు టెలిగ్రామ్ ఇచ్చాడు, ఇలాగ సుబ్రహ్మణ్యం పెళ్లి తప్పకుండా రావాలి అని చెప్పి. నాకెక్కడ కుదురుతుంది, బోళ్ళు పనులు, వెళ్ళలేకపోయాను. నాకు తెలిసి ఆ హనీమూన్ అది చూసుకుని రావడానికి ఇంకా 2-3 వారాలు పట్టచ్చు. ఎందుకంటే మరి ఉంటాయి కదా 16 రోజుల పండగ అవిను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అదే నువ్వు ఆ రోజు వచ్చిన అమ్మాయివే కదూ, పైగా పెళ్లి బట్టల్లో ఉన్నావు. ఇదిగో అమ్మాయి. ఏంటా సుబ్రహ్మణ్యం ఈ వేళ అప్పుడు ఆ బొట్టు అన్నట్టు ఈ వేళ నీ పెళ్లి కదూ, ఇలా వచ్చేసావేటి? అవన్నీ తర్వాత నా కోసం అమ్మాయి ఎవరైనా వచ్చిందండి? ఆ రోజు నీతో వచ్చిన అమ్మాయి వచ్చింది. ఎక్కడా? ఏది? ఈ రోజు నీ పెళ్ళని చెప్పాను, ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటా ఎందుకు కొడుతున్నావు? సార్, నేను చంటి ప్రేమించుకున్నాం సార్. చంటి నేను చేద్దని మా అన్నకి చెప్పండి సార్. ప్రేమించుకుంటున్నావు అని చెప్తున్నారు కదా, వదిలే వెళ్ళు. నువ్వెవడరా? అది నా చెల్లి. అయితే రేపు వాడితో లేచిపోతుంది. ఏం బిక్తావు? ఎందుకు చెప్తున్నానో విను. ప్రేమించుకున్న వాళ్ళని విడతీయకు, ఆడపిల్లల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకు. చెయ్యి లేవు. అన్నయ్య, అన్నయ్య. మీ అన్నయ్యని కొట్టినందుకు సారీ. మీ గురించే. పండ్రా. సార్ మళ్ళీ వీళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు సార్. వీడు వస్తాడు వాడొస్తాడు కాదు. ఆమె ప్రేమిస్తున్నావా? చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను సార్. ఇప్పుడు ఈ క్షణం. రెడీ సార్. ఆమె నువ్వు రెడీయా? వాడు వదిలేసి వచ్చి కారు ఎక్కు. అవును, ఈ కారే వచ్చాకండి. ఏంటిది? దగ్గర కూడా ఎక్కడ ఉంది? సార్ ఇక్కడ. హలో, వాట్స్ దిస్? ఎక్కడ ఉంది? సార్ ఇక్కడే సార్, స్ట్రైట్ గా పద, పద, వెళ్ళండి. చలో, పద, పద. చలో కహా చలో, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై కార్. మాంగళ్య ధారణ ముహూర్త సమూర్త హస్త. మీరేంటండి ఇక్కడ? వెళ్ళిపోవచ్చు. పెళ్లి చేస్తున్నారు కదా, చేయండి. సారీ అండి, అర్జెంట్గా చేయించాల్సి వచ్చింది. చూస్తారుగా మీరే. రే, 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 రే. సార్ ఏంట్రా, చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు జన్మలో మర్చిపోలేమండి. మేడం మీరు కూడా ఆశీర్వదించండి. మా ఈ దొంగ పెళ్లికి మీరు కారు అది చెల్లి చేశారండి. మీరు మా ఇంటికి ఒకసారి భోజనం రావాలి. భోజనం. ఏం చేస్తుంటారు మీరు? స్ప్రై సాఫ్ట్వేర్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నానండి. సార్ కూడా సేమ్ ఆఫీస్, మై వైఫ్ ఆల్సో సేమ్ ఆఫీస్, 3 people సేమ్ ఆఫీస్. దేఖ్ లూంగి. సార్ బాస్ రమ్మంటున్నారండి. ఎందుకు? ఏదో కొంచెం కోపంగానే ఉన్నారండి. సార్ పిలిచారంట. మీకు సారీ చెప్పాను కదండి. కంప్లైంటా? ఏమిటి దాదాగిరి చేస్తున్నావుట? అది కాదు సార్, చెప్పాను కదండి సారీ మీకు. ఏయ్, అమ్మాయి ఎవరో తెలుసా? నా ఒక్కగానొక్క కూతురు. నువ్వు చేసిన పనికి ముందు కోపం వచ్చింది కానీ పెళ్లి చేసింది మన స్టాఫ్కే కదా అని ఊరుకున్నాను. పద, మా అమ్మాయిని మన స్టాఫ్ అందరికి పరిచయం చేయాలి. సారీ అండి, సారీ అండి, సారీ. ఒక్క నిమిషం. అయ్యో పళ్ళని కింద పడిపోయి. ఏనుకుందండి ప్లీజ్. ఏనుకో. సారీ అండి, ఏనుకోద్దు.
ఈ ఏదోకి కళ్ళు మూసిపోయి గుద్దేశాడు అనుకుంటున్నారా? అబ్బే కాదండి. లేదండి, నిజంగానే ఈరోజు నా కళ్ళు మూసిపోయినాయి. నా పరిస్థితి అలాంటిది. ఉండండి, నేను తీస్తాను. పదండి, థ్యాంక్స్ అండి. నేను ఆటో దాకా వస్తాను. రండి. ఏంటి మళ్ళీ చావాలనుందా? అతనికి పెళ్ళైపోయిందని చెప్పావుగా, ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నావా? ఆయన్ని నేను చూశాను. కలిసావా? మాట్లాడావా? లేదు, పక్కన ఆయన మిస్సెస్ ఉంది. అయితే మాట్లాడొచ్చుగా. ఆయన్ని చూడగానే చాలా ఆనందం వేసింది. ఒక రోజంతా ఆయనతో కూర్చొని మాట్లాడాలనిపించింది. ఇప్పటికీ అతన్ని లవ్ చేస్తున్నావా? ఆయనంటే నాకు చాలా ఇష్టమే. బాగుంటాడా? ఎలా ఉంటాడు? ఫోటో ఉందా? ఫోటో ఏయ్ శ్రావణి, శ్రావణి ఎక్కడికి వెళ్తున్నావు? సార్, ఇది వరకు మేము వచ్చి ఫోటోలు గుర్తుందమ్మా, రోజు మీ అరువు మొహాలు ఈ డస్క్ లో చూడక వస్తున్నాను. ఇక మళ్ళీ అరువు ఫోటోలు తీలేను, నువ్వు వెళ్ళరా అమ్మా. డబ్బులు ఇచ్చి తీసుకెళ్దామని వచ్చానండి. అవునా అమ్మా? ఇదిగోనమ్మా. మరి డబ్బులు? ఇదిగోండి. ఇది నిజంగా 50 రూపాయలేనా? మరి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు ఇద్దామని. అంత గ్యాప్ అవసరమా? అమ్మా శ్రావణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? అందరూ నీకోసం ఎదుగుతున్నారు. ఊరంతా ఒకటే గోల. మొన్న మీ మేనమామలు కూడా వచ్చెళ్ళారు. నువ్వు ఎక్కడున్నావని అడిగారు. ఎక్కడున్నావు తల్లి? దయచేసి నా గురించి ఎవరికి చెప్పొద్దు. ఏమ్మా? నా బతుకు నేను బతుకుతున్నాను. నన్ను వదిలే. అర్థమైందమ్మా. ఆ చెత్తవేదల గురించి నాకు తెలుసు. దయలేనత్తకి దండం పెట్టినా తప్పే, ఊరుకున్నా తప్పే. వదిలే. ఓ 60 రూపీస్ ఉంటే స్వేర్ చేస్తావా? అల్లుడు గారు, బాగుందమ్మా, చాలా బాగుంది. తీసుకో బాబాయ్. దయచేసి ఎవరికి చెప్పనమ్మా. ఏంటి సార్, ఇంకెప్పుడు మీ వర్షమేనా? ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోరేంటి? ఏంటి నువ్వు చెప్పేది? నాకంటే ఎక్కువ చూసా నీకు? కంపెనీ ఓనర్ నేనా నువ్వా? నాకే చెప్పేంత వాడిపోయావా? అబ్బా. హలో డాడీ, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఏంటి సుబ్రహ్మణ్యాన్ని తిడుతున్నారా? అవును, నీకెలా తెలుసు? తెలుసు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకెప్పుడు ఆయన తిట్టొద్దు. నా కోపం వస్తే రెండో ఎక్కం లెక్క పెట్టుకోండి. కోను ఏం చేస్తావు? సుబ్రహ్మణ్యంతో లేచిపోతాను. మా ఇద్దరి మధ్య హాట్ అఫైర్ నడుస్తుంది. ఆయనతో నవ్వుతూ మాట్లాడండి. ఓకేనమ్మా, అలాగేనమ్మా, ఉంటానమ్మా. హలో. హాయ్, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. హాయ్, హౌ ఆర్ యు? రేపు ఈవినింగ్ 6 కి పార్టీ ఉంది, వస్తారా? పార్టీ ఏంటండి? బర్త్డే. ఓ, హ్యాపీ బర్త్డే. ఆ విషయం అక్కడికి వచ్చాక చెప్పండి. ఎక్కడికి రావాలి? గంగవరం బీచ్. ఏ రారా? వస్తానండి. మీరు నన్ను నువ్వు అని పిలవడానికి మీకేమైనా అభ్యంతరమా? ఏ, నువ్వు నన్ను నువ్వు అని పిలుద్దాం అనుకుంటున్నావా? అవును. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్. హాయ్. బర్త్డే పార్టీ అన్నావు? అవును, పార్టీ. ఏ, నన్ను తప్ప ఎవరిని పిలవలేదా? లేదు. ఏ? జస్ట్ లైక్ దట్. జస్ట్ లైక్ దట్. అవును, నన్ను ఒక్కనే పిలవటం నీ ఉద్దేశం ఏంటి? ఊరికేనే. ఊరికేనా? ఏ, నిన్ను నేను లవ్ చేస్తున్నట్టు అనిపించదా? లేదే. ఎందుకు అనిపించట్లేదు? నీకు నన్ను లవ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఒకవేళ నేను నిన్ను లవ్ చేస్తే ఏం చేస్తావు? నువ్వు చేసినా నాకు చేసే ఓపిక లేదు. పోనీ కేక్ తినిపించే ఓపికైనా ఉందా? ఓ, ఐఎమ్ సారీ. నేను నీకు సిల్క్ స్మిత, జ్యోతిలక్ష్మిలా కనబడుతున్నానా? లేదే. ఏ? ఏం లేదు, నాకు సిగ్గుపడకుండా మాట్లాడడం అలవాటు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, పదే పదే గుర్తొస్తున్నావు. చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఐ లైక్ యూ సుబ్బు. హలో. అరే అల్లుడు, ఎన్నాళ్ళైంది అల్లుడు నిన్ను చూసి? మనకెక్కడే జాబు? ఓడా, ఇదిగో ఓడా. శ్రావణి ఇక్కడికి వచ్చిందా? రాలేదల్లుడు, అదే బాధగా ఉంది. శ్రావణి ఎక్కడైనా కనిపిస్తే చెప్పు. దయచేసి నా గురించి ఎవరికి చెప్పొద్దు. కనపడలేదు అల్లుడు.
కనిపిస్తే చెప్పు, నేను తన కోసం ఎదురు చూస్తానని. ఇదిగో నా కార్డు, తప్పకుండా చెప్తావు కదా? అల్లుడు ఓ 60 రూపీస్ ఉంటే స్పేర్ చేస్తావా? ఇది ఉంచు, తను కనిపిస్తే చెప్పు. అల్లుడు, శ్రావణి నువ్వు ప్రేమించుకున్నారు కదా, శ్రావణి చేతిలో నీ ఫోటో చూసా. మరి కనిపించలేదని చెప్పావు. అలా చెప్పాను కానీ కనిపించింది అల్లుడు. ఎక్కడా? 4 రోజులైంది. ఎక్కడుందో చెప్పరా. ఏంటో అల్లుడు, ఈ లోకంలో అంతా తెలిసినోడు లేడు, పూర్తిగా తెలవనోడు లేడు. ఏంటబ్బా చెప్పింది? సిరిపురమా గాజువాక? రెండిట్లో ఏదో గుర్తెచ్చుకో. గాజువాక కాదు, సిరిపురం. ఒకవేళ సిరిపురం కాకపోతే గాజువాక. ఎక్కడని వెతకండి రా. ఎక్కడైనా ఎతికి. పోన్లే, శ్రావణి ఉందని చెప్పావు. ఈసారి కనిపిస్తే చెప్పవా, నేను తను పెళ్లి చేసుకుంటాను. ఏం పర్లేదు అల్లుడు, ఏం పర్లా. నువ్వు ధైర్యంగా ఉండలేడు. అత్తకాలం కొన్నాళ్ళు, మడల కాలం కొన్నాళ్ళని మన టైం మనకు వస్తుంది. సరే. నువ్వు రిత్వా, నేను ఎక్కడ చూసినా చెప్తాను అల్లుడు. ఓకే. రోడ్ల వెంట తిరుగుతుంటారు కదా, ఓకే, ఓకే. మన అసలే ఓడా. కానీ సిరిపురమా గాజువాక? ఎవరా శ్రావణి? సారీ. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావని నాకు తెలుసు, కానీ మరీ ఇంతగాని ఊహించలేకపోయాను. పిచ్చివాడ్లా రోడ్ల వెంట తిరుగుతున్నావు. ఆ అమ్మాయి అంటే నీకెందుకంత ఇష్టం? ఇష్టం కాదు, ప్రాణం. ఆ అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా? అవును. దొరక్కపోతే? దొరుకుతుంది. ఒకవేళ దొరక్కపోతే? నా శ్రావణి నాకు దొరుకుతుంది. నువ్వు నన్ను లవ్ చేయట్లేదు, నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి కోసం వెతుకు, నేను కూడా తన గురించి వెతుకుతాను. తను కనిపిస్తే మీరిద్దరు సుఖంగా ఉండండి. ఒకవేళ మనిద్దరికీ కనిపించకపోతే అప్పుడు నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. నాకు తెలుసు నువ్వు అతన్ని మర్చిపోలేకపోతున్నావు కదూ. ఈ లోకంలో నాకున్నది ఆయన ఒక్కరే, ఇంకెవరూ లేరు. నేను ఆయనతో మాట్లాడలేకపోవచ్చు, నాకంటూ ఓ మంచి ఫ్రెండ్ ఉన్నాడు, అది చాలు. నీ పేరేంటి? శ్రావణి. ఇలా వచ్చి కూర్చో. శ్రావణి కదా? అవును మేడం. అప్పుడెప్పుడో ఉద్యోగం లేదని సడన్ గా వచ్చి కలిసావు. అవును మేడం. ఇంట్లోంచి పారిపోయి వచ్చావా? అవును మేడం. ఎవరినైనా లవ్ చేసావా? ఏదో ఊరికిని అడిగాను చెప్పు. చేశానో చేయలేదో నాకే తెలియదు మేడం. హే, ఎందుకు ఏడాడు? ఆయన పేరేంటి? సుబ్రహ్మణ్యం. అతని కోసమే నువ్వు ఇల్లు వదిలిపెట్టొచ్చేసావా? అతన్ని కలవలేదా? ఏ, ఆయనకి పెళ్ళైపోయింది. పెళ్ళయిందా? నీకు తెలుసా? తెలుసు. ఏయ్, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం లేదు మేడం. సారీ, నిన్ను డిస్టర్బ్ చేశాను. వెళ్ళి నీ పని చూసుకో. థ్యాంక్ యూ మేడం. హలో, హెడ్ ఆఫీస్ మేనేజర్ మాట్లాడుతున్నాను. సంజన ఉన్నారా? 1 minute. మేడం, హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్. బ్రాంచ్ మేనేజర్ లైన్లో ఉన్నారు. మీ పేరేంటండి? నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. హలో డార్లింగ్, వేర్ ఆర్ యూ? ఇక్కడ పక్కనే చిన్న పనులు వచ్చాను. మీ ఆఫీస్ లిఫ్ట్ లో ఉన్నాను. ఒక్క నిమిషంలో నీ ముందు ఉంటాను. సారీ. ఏంటి ఇలా సడన్ గా? రారా. ఒకసారి నీ ఆఫీస్ చూడండి. ఏంటి చూసేది? పక్కనున్న హాస్టల్లో 4 శ్రావణులు ఉన్నారట. చూసేద్దామా? శ్రావణి ఫోటో ఉందా నీ దగ్గర? ఉంది. పద.
మీరు సుబ్రహ్మణ్యం కదూ? నేను మీకు ఎలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసు? తెలుస్తూ ఉంటాయి సార్. పెళ్ళైపోయింది కదమ్మా, హాస్టల్ ముందు కూర్చొని సైట్లేంటి? ఓ మిస్ అయ్యో అయ్యో లవ్ వైరస్. షట్. ఐఎమ్ రియలీ వెరీ సారీ. మన శ్రావణి ఇక్కడ లేదంట, కానీ ఇక్కడ ఇంకో 2 హాస్టల్స్ ఉన్నాయి, అక్కడ కూడా చెక్ చేద్దామా? నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఏయ్, నేను అతన్ని చూశాను. ఎక్కడా? మాట్లాడాను కూడా. ఏం మాట్లాడా? నేనే అతన్ని గుర్తుపట్టి మీరు సుబ్రహ్మణ్యం కదా అని అడిగాను. అతను ఆశ్చర్యపోయాడు. మీరెవరు అని అడిగాడు. నేను నవ్వేసి వచ్చేసాను. ఎందుకు అలా చేసావు? ఆయన ఏమైనా అనుకుంటే? ఏంటి అనుకునేది? అక్కడ హాస్టల్ ముందు సైట్ కొడుతున్నాడు. ఆయన అలాంటి వారు కాదే. బాగున్నారా? కూల్ షర్ట్, నీట్ టక్, వైట్ గ్లాసెస్, ఫోటోల కంటే చాలా బాగున్నాయి. థ్యాంక్స్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఇక్కడ శ్రావణి అనే ఒక అమ్మాయిందట. ఎక్కడా? నేనే శ్రావణ్ణి. మీరా? అవును. ఇక్కడ ఇంకో శ్రావణి ఎవరన్నా ఉన్నారా? లేరే. ఇక్కడ 2 అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. ఓ అదా, నేను సునీత ఉంటున్నాం. తన ఆఫీస్కి వెళ్ళింది. ఆ అమ్మాయిది ఏ ఊరు? నాగ్పూర్. నాగపూరా? నాగపూర్. నీ వర్క్ నాకు నచ్చింది. ఐ లైక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. శ్రావణి, భోపాల్లో మనకు బ్రాంచ్ ఉంది, తెలుసు కదా? తెలీదు మేడం. అక్కడ ఎఫిషియెంట్ స్టాఫ్ లేరు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను నిన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ నీకు 2000 రూపీస్ శాలరీ ఇంక్రీజ్ చేస్తాను. కంపెనీ క్వార్టర్స్ కూడా ఉంటాయి. నీకు అక్కడ ఏ లోటు రాదు. నువ్వు అక్కడ ఉండగలవా, లేదా ఇక్కడే ఉండాలనుందా? నేను అక్కడికే వెళ్తాను మేడం. ఇక్కడ మీ వాళ్ళందరినీ వదిలి వెళ్తే ప్రాబ్లం ఏం లేదు కదా? నాకెవరూ లేరు మేడం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నన్ను పంపించేయండి. గుడ్, ఐ లైక్ ఇట్. అమ్మా ఏంటివి? ఏరా, దేవుడు అంతంత కళ్ళిచ్చాడు కనపట్టలా? కోకలు 1 2 కాదు 4. అంటే అమ్మాయి కొనిస్తే తీసేసుకోవడానా? నీ మొహం సంతకెళ్ళా ఊరికే తీసివ్వలేదురా. నువ్వంటే ఇష్టం, నీ మీద మనసు పెట్టుకుంది, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకే అత్తానే అభిమానంతో కొనిచ్చింది. ఎక్కువగా మాట్లాడకుండా ఆ పిల్లని పెళ్లి చేసుకో. భోపాల్ వెళ్ళటం మానేయచ్చు కదా? అక్కడ ఒక్కతే ఎలా ఉంటావు? ఇక్కడే ఉంటానని చెప్పు, లేదా ఇంకో ఉద్యోగం చూసుకుందు గాని. వెళ్ళాలి, తప్పదు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఆయన ఎప్పుడన్నా కనిపిస్తే ఇలా కనిపించారని ఒక ఉత్తరం రాస్తావు కదూ? శ్రావణి ఎక్కడంతో మర్యాదగా చెప్పు. నువ్వేమవుతావురా శ్రావణికి? దానికి కాబోయే మొగుణ్ణి నేనే. ఏరా, 2 పిల్లలు సరిపోలేదురా నీకు? ఇంకో పిల్లం కావాల్సి వచ్చింది? మా వాడు ఏమీ చేయకండి. మీ శ్రావణ ఎక్కడుందో మాకు తెలియదు. మా వాడికి వేరే పెళ్లి చేస్తాం. ఇదిగో ఈ అమ్మాయి మాకు కాబోయే కోళ్ళు. నువ్వు ఊరుకోరా. ఈ పిల్లని చూడరా, ఈ పిల్లకి ఏం తక్కువరా? ఈ అమ్మాయిని చేసుకుంటే సుఖపడతావు. నాకున్నది ఒక కొడుకువి. లేనిపోని దరిద్రాన్ని తెచ్చిపెట్టమాకరా. నా మాట విని ఈ పిల్లని చేసుకో. మాట్లాడవేరా? ఏంటి సజ్జన నువ్వు కూడా నచ్చి చెప్పాల్సి ఎంకరేజ్ చేస్తావు? వెళ్ళి వాళ్ళు రాలుతాయి గాడిద. ఆ అమ్మాయినంటావేరా? కన్న తల్లిని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. అమ్మా శ్రావణి! 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 అమ్మా శ్రావణి! ఆటో ఆపు. బాబాయ్, ఏమైంది బాబాయ్? ఏమైంది? ఏమైంది బాబాయ్? సుబ్రహ్మణ్యం నీ కోసం ఎదుగుతున్నాడమ్మా. అదేంటి, అతనికి పెళ్ళైపోయింది కదా? లేదమ్మా, నీ గురించి ఎదురు చూస్తున్నాడు. నన్ను కలిసి నీ గురించి ఎంతో ఆశగా అడిగాడు. వెళ్ళమ్మా, మీరిద్దరూ పెళ్లి చేసుకోండి, హాయిగా ఉండండి. శ్రావణి, వచ్చేసావా తల్లి? ఆ సుబ్రహ్మణ్యం నీ కోసం వెతకని చోటట్టు లేదమ్మా. ఆ రోజు నువ్వు 1 అరగంట ఇక్కడే ఉన్నాయి, గొడవ అంతా లేకపోయేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరూ పైన ఉన్నారు, వెళ్ళు. మేడం, మీరిక్కడ? ఎవరమ్మా? శ్రావణి. నువ్వేనా మహాతల్లి? నా కొడుకు మనశాంతి లేకుండా చేసింది నువ్వేనా? హలో, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా బాబు? సుబ్రహ్మణ్యం గారా అండి? ఇప్పుడే ఆఫీస్కి వచ్చి బయటికి వెళ్ళారండి. ఏం లేదు, సుబ్రహ్మణ్యం గారు వస్తే
శ్రావణ వచ్చేసింది, ఇంటి దగ్గరే ఉంది, వచ్చిన వెంటనే బయలుదేరి వచ్చామని చెప్పాలి. శ్రావణ్ ఎవరండి? అదో పెద్ద ప్రేమ కథ బాబు, అర్జెంట్ గా వచ్చామని చెప్పు. మీరు చెప్పే ప్రేమ కథ సుబ్రహ్మణ్యం గారిది అయితే వెంటనే చెప్తామండి. ఆయన మాకు ఎంతో హెల్ప్ చేశారు. టెలిగ్రామ్ అయినా ఇస్తాం, పేజీ అయినా ఇస్తాం, సెల్ ఫోన్ అయినా చేస్తాం, ఏమైనా చేస్తామండి. మా వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడతావు గాని మేమేమి సుఖపడం. వాడి కోసం మేం చేసిన అప్పులు తీరం, మా భూములు మిగలం. నా మీద నీకు ఏమాత్రం గౌరవం అభిమానం ఉన్నా అతనికి కనిపించినంత దూరం వెళ్ళిపో ప్లీజ్. ఎందుకు వచ్చేసావు? సుబ్రహ్మణ్యం నీకోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? అతను వచ్చేంత వరకు కూర్చోవచ్చు కదా. అయినా సంజన ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. సంజన కోసం నువ్వు ఆయన వదులుకోవడం ఏంటి? సంజన ప్రాధేయపడింది. అదే వర్తి మధ్యలో. ఇన్నాళ్ళు నేను సంజన మూలంగానే బ్రతుకుతున్నాను. నా సర్టిఫికెట్స్ కూడా చూడకుండా నాకు ఉద్యోగం ఇచ్చింది. చాలా తప్పు చేస్తున్నావు శ్రావణి. నేను వెళ్తున్నాను. శ్రావణి ప్లీజ్. సార్ 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 మీ ఫోన్ సార్. ఫోన్ ఏంట్రా? అవును సార్, అదే శ్రావణ్ సార్. శ్రావణి ఏంట్రా? అవును సార్, ఫోన్ సార్. ఎవరు చెప్పారు? మీ ఇంటి వాళ్ళు ఫోన్ చేసేవారు సార్. ఏం చెప్పాను ఫోన్ చేసి? ఇప్పుడే సార్, మీ ఇంటి దగ్గర వెయిటింగ్ సార్. అదే సార్, మీ ఇద్దరికి లవ్ స్టోరీ ప్రేమ కథ. మాట్లాడడం ఏంటమ్మా? మోయా నువ్వే చెప్పు మోయా, చెప్పు మోయా. వాళ్ళేం చెప్పరు బాబు నీకు, నేను చెప్తాను ఏం జరిగిందో. ఆ పిల్ల పాప నిన్ను కలవాలని కొండంత ఆశతో వచ్చింది. నీ తల్లి మేనమామ ఆమెను మాటలతో చిత్రహింసలు పెట్టారు. అంతేకాదు, ఇందాక సంజన కూడా ఇక్కడే ఉంది. ఆ పిల్ల ఆఫీసులోనే శ్రావణి పనిచేస్తుందంట. శ్రావణి ఇంకెప్పుడు నీకు కనిపించద్దని సంజన ప్రాధేయపడింది. అందరూ కలిసి మానసికంగా హింసించి అమ్మాయిని పంపించేశారు బాబు. ఏ సంబంధం లేకపోయినా నన్ను నా బాధను అర్థం చేసుకున్నాడు ఆయన. మీరు నా వాళ్ళని చెప్పుకోవడానికి కూడా. నేను అవకాశవాదినే, కానీ అల్లుడు నమ్ముకునేంత అవకాశవాదిని కాదు. నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారా? ఒరే సుబ్బు, నువ్వు సుఖపడతావన్న ఆశతోనే మేము ఇలా చేశాం గాని వేరే ఉద్దేశంతో కాదురా. ఆ అమ్మాయితోనే సుఖం ఉందనుకుంటే వెళ్ళి తీసుకురా. నీ పెళ్లి మేం జరిపిస్తాం రా దగ్గరుండి. వెళ్ళు. నేను కావాలనే నిజం చెప్పలేదు. ఒక్కరోజు, కేవలం ఒక్కరోజు దాంతో తిరిగిన దానికే నీకు ఇంత ప్రేమ ఉంటే రోజు రోజు నేను చూస్తున్నాను. నీ మీద నాకెంత ప్రేమ ఉండాలి? ఎలాగైతే నువ్వు అమ్మాయిని కావాలనుకుంటున్నావో అలాగే నేను నిన్ను కావాలనుకుంటున్నాను. అర్థమైందా? ఇప్పటికీ శ్రావణే కావాలనుకుంటే వెళ్ళు, తనతో హాయిగా ఉండు. సుబ్రహ్మణ్యం వచ్చాడు. పాప నీకోసం వెతుకుతున్నాడు. చెప్పేస్తాను ఈ సొత్తు. శ్రావణి శ్రావణి ఈ ఒకసారి మాట విను. చెప్పేస్తాను. శ్రావణి 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 సుబ్రహ్మణ్యం గారు. నువ్వు దూకితే ఒక క్షణం కూడా ఆలోచించుకున్నా, నేను కూడా దూకేస్తాను. నీకోసం ఎంత అలర్ట్గా తిరుగుతున్నానో తెలుసా? ఇన్నాళ్ళు మనశాంతి లేకుండా బతుకుతున్నాను. నువ్వు దూరమైన దగ్గర నుండి నిన్ను చూడాలి చూడాలి అని ప్రతిరోజు నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. నువ్వు కనిపించేసరికి నన్ను ఒక్కడనే వదిలేసి ఎలా చావాలనుకుంటున్నావు? ఏం చేయను? నేను మీ ఇంటి కోడలుగా రావటం మీ అమ్మగారికి ఇష్టం లేదు. నీతో కలిసి బతికేది నేను, మా అమ్మ కాదు. ఇంకా సంజన మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. కానీ నేను చేసుకోవట్లేదే. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకేంటి? ఏ నరకంలో అయితే ఉండకూడదు అనుకున్నాను, తప్పించుకుని తిరుగుతున్నాను. వాడే ఈ తాళి కట్టేశాడు. ఇంకా నేను ఎందుకు బతకాలి? అయితే చచ్చిపోతావా? బలవంతంగా వాడెవడో తాళి కట్టేసి పెళ్ళైపోతుందా? నువ్వు ఆ తాళికి వాల్యూ ఇవ్వటం, ఆ వెధవ కోసం నువ్వు చచ్చిపోవటం కరెక్టా? కాదు. పసుపు తాడు ముఖ్యం కాదు, కట్టిన మనిషి ముఖ్యం. ఆవేశంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు. దయచేసి నన్ను ఒంటరి చేయవద్దు ప్లీజ్.
తర్వాత ఏంటి? ఏముంది, వెంటనే గ్యాస్ స్టవ్ ఒకటి కొనాలి. మెస్ తిని తినలేక వస్తున్నాను. తర్వాత సంజన ఉద్యోగం పీక్కుండా ఉంటే ఓకే, లేకపోతే వేరే ఉద్యోగం చూసుకోవాలి. మరి నేను? ఉంటే రెండు ఉంటాయి, ఊడతాయి రెండు ఊడతాయి. మనం మాత్రం ఆ ఇంట్లోనే ఉందాం. అలాగే. ఇంకా పాప కావాలా బాబు కావాలా? ఇద్దరూ కావాలి. సర్లే, మెల్లగా ట్రై చేద్దాం. విజ్ఞాన భారతి పబ్లిక్ స్కూల్లోనే మన పిల్లల్ని జాయిన్ చేద్దాం. నాకు కొద్దిగా చిరాకు ఎక్కువ. ఆలు లేదు చూలు లేదు, స్కూల్ పేరు మాత్రం విజ్ఞాన భారతి. నా సంగతి మీకు తెలీదు, నేను ఇంకా గయాల్ని. అబ్బా చా, పెళ్ళయ్యాక తెలుస్తుందిగా మీకు.